ఏపీలో ఎన్నికలకు ముందు మీసాలు వెలేసి తొడలు కొట్టిన ఆ నేత ఫలితాల తర్వాత పత్తా లేకుండా పోయారు. చంద్రబాబుతో పాటు పవన్ పై విరుచుకుపడిన ఆ ఫైర్ బ్రాండ్ సడన్ గా సైలెంట్ అయ్యారు. ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా 2.5 ఏళ్లు మంత్రిగా పనిచేసిన ఆ సారు ఇప్పుడు ఇంతకాలం తనకు అండగా ఉన్న అనుచరులకు కూడా అందుబాటులో లేరంట. ఇంతకీ ఎవరా నేత? ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారు? సింహాపురి నేత అడ్రస్ ఎక్కడ? వైసీపీ ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్ అడ్రస్ ఎక్కడ? బాబు, పవన్, లోకేష్ పై అనిల్ మాటల తూటాలు. ఒక్క జగన్ని మినహా ఎవరిని లెక్క చేయని అనిల్ యాదవ్ ఎంపీగా ఓడిపోయిన తర్వాత అడ్రస్ లేని అనిల్. అసలు అనిల్ వైసీపీలో ఉన్నారా? రాజకీయాలకు స్వస్తి చెప్పేశారా? అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ బ్రాండ్, పక్కా మాస్ లీడర్. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట. మీడియా ముందుకు వస్తే చాలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో పాటు ప్రత్యర్థులపై బూతులతో విరుచుకుపడేవారు. అవతల వ్యక్తి ఎవరనేది చూడకుండానే నోటికి ఎంత మాట వస్తే అంతా మాట్లాడేసేవారు. ఎవరిని లెక్క చేసేవారు కాదు. పార్టీ అధినేత వైఎస్ జగన్ తప్ప డోంట్ కేర్ అనేవారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎంతోమంది సీనియర్లు, గురువులు ఉన్నప్పటికీ అబ్బే అస్సలు లెక్క చేయకుండా సొంత ఇలాకా నుంచి గుంటూరుకు ట్రాన్స్ఫర్ అయ్యారు. అంతేకాదు ఎమ్మెల్యే పదవి నుంచి కూడా ప్రమోషన్గా నరసరావుపేటకు ఎంపీ అభ్యర్థిగా పోయి ఒక్క బోర్లా పడ్డారు అనిల్. అయితే 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అనిల్ అడ్రస్ కోసం అభిమానుల నుంచి హైకమాండ్ వెతుకుతుందట. నెల్లూరు జిల్లాలో ఆనం ఫ్యామిలీ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దివంగత నేత ఆనం వివేకానందరెడ్డి శిష్యుడిగా రాజకీయాలకు వచ్చిన అనిల్ అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పదవులను అనుభవించారు. వైఎస్ హయాంలో ఆనం బ్రదర్స్ ఒక వెలుగు వెలిగారు. ఆ తరువాత ఫ్యామిలీ గుప్పెట్లో సగానికి పైగా జిల్లాలుండేవి. సరిగ్గా ఆ సమయంలోనే 2009లో ఆనం అనుచరుడుగా, శిష్యుడిగా అరంగేట్రం చేసిన అనిల్ తొలిసారి ఓడిపోయి ఆ తరువాత 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున మంచి మెజార్టీతో గెలిచారు. 2019లో ఏకంగా పొంగూరు నారాయణను ఢీకొని 2988 ఓట్ల మెజార్టీతో ఢీకొట్టి గెలిచి నిలిచారు అనిల్. యంగ్ లీడర్, యాదవ సామాజిక వర్గం కావడంతో పెద్దగా కాంపిటీషన్ లేకపోవడంతో మంత్రి పదవి కూడా నీటిపారుదల శాఖ నుంచి దక్కించుకున్నారు. 2 ఏళ్లకే మంత్రి పదవి పోయింది. అనంతరం ఉన్న నెల్లూరు సిటీ నియోజకవర్గము పోయింది. నరసరావుపేటకు వెళ్ళి అటు నుంచి ఇటు వెళ్ళిపోయారు. అడ్రస్ లేరు అనిల్ యాదవ్. అధికారంలో ఉన్నన్ని రోజులు అబ్బో ఓ రేంజ్లో రెచ్చిపోయిన అనిల్ ఎప్పుడైతే ఎన్నికలు అలా ముగిసాయో అప్పటి నుంచి కనిపించట్లేదు. ఆయన మాట కూడా ఎక్కడా వినిపించట్లేదు. ఆ మధ్య పోలింగ్ రోజు, ఎన్నికల తరువాత పల్నాడు గొడవల్లో కనిపించారు. అనంతరం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు తర్వాత జగన్ వెంట వెళ్లి నెల్లూరు సెంట్రల్ జైల్లో పరామర్శలో పాల్గొని నాటి నుంచి నేటి వరకు ఎక్కడా కనిపించలేరు ఆయన. ఆంధ్రప్రదేశ్లో ఇంత జరుగుతున్న వైసీపీలో పరిస్థితులు, కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నా అబ్బే వాయిసే వినిపించడం లేదు. కనీసం కార్యకర్తలు, అభిమానులు, అనుచరులకు కూడా ఆయన అందుబాటులో లేకపోవడంతో అసలు అనిల్ వైసీపీలో ఉన్నాడా లేదా, పోనీ రాజకీయాలకు స్వస్తి చెప్పేశారా అనే అనుమానాలు కూడా ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు నరసరావుపేటలో గెలవకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటారని పెద్ద ఛాలెంజ్లు చేశారు అనిల్. కొంపదీసి సన్యాసమే తీసుకున్నారు ఏమో అనేది కూడా అర్థం కావటం లేదు.